హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగిందని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఫైనల్లీ సిఎస్కే అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అనుకోండి, అఫీషియల్గానే అనుకోండి. ఇక ఎందుకంటే తర్వాత కంటిన్యూ 4 మ్యాచెస్లో 4 గెలిచినా కానీ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. గుద్ది మరీ చెప్తాను. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఒకవేళ చెన్నై ఈరోజు మ్యాచ్ గెలిచుంటే 0.5 or 1% అన్న ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ధోని వదులుకోరు అనుకున్నాను. కానీ నిన్న మ్యాచ్ స్టార్టింగ్ విధానం చూస్తే పక్కా 210-215 స్కోర్ వెళ్ళిద్ది అని అంచనా వేస్తాము. ఇక కొన్ని టర్నింగ్ పాయింట్స్ వచ్చినాయి, దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము. ఇక మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే నేను చెప్పినట్టే నిన్న ఆర్డర్ ప్రకారం అంటే జడేజాని ముందు పంపించడము, శ్యామ్ కరణ్ తీసుకుంటాను అనుకున్నాము, శ్యామ్ కరణ్ తీసుకున్నారు, బ్రేవిస్ని తీసుకున్నారు. ఇక ఏంటంటే ఏమంటారు, జడేజా అవుట్ అవ్వడము ఒక టర్నింగ్ పాయింట్. ఏంటంటే ఒకవేళ జడేజా అవుట్ కాకుండా ఒక 4 అన్నా 6 అన్నా లేదంటే 2 4s అన్నా కొట్టుంటే మ్యాచ్ మేబీ విన్ అయ్యే ఛాన్స్ ఉన్నదేమో చెన్నై సూపర్ కింగ్స్. జడేజా అవుట్ అయిపోవడము, దాని తర్వాత శ్యామ్ కరణ్ బ్రేవిస్ మధ్యలో పార్ట్నర్షిప్ అనేది చాలా బిల్డప్ అయిందండి. నిన్న శ్యామ్ కరణ్ వేరే కసితో ఆడిండు. హాఫ్ సెంచరీ కొట్టినా కూడా ఇట్లానే సింబల్ చూపించిండు. మేబీ ఎవరో తక్కువ అంచనా వేసి ఉంటారు శ్యామ్ కరణ్కి. ఆయన అంటే ఏంటో చూపించిండు. వేరే లెవెల్ ఆడిండు నిన్న శ్యామ్ కరణ్. అయితే చూసుకుంటే శ్యామ్ కరణ్ మనకు నిన్న 9 4s 4 6s కొట్టిండండి. 88 runs 47 balls వేరే లెవెల్ మ్యాచ్ అండి. దాని తర్వాత బ్రేవిస్ అయిపోవడము, శ్యామ్ కరణ్ గ్రీస్లో ఉన్నంత వరకు చాహల్ని తీసుకోవాలేనండి. ఎందుకంటే 4 బాల్ ఇత కొడతాడని చెప్పి భయంతో చాహల్ని తీసుకురాలేదు. ఇక ఒక శ్యామ్ కరణ్ ఇట్లా అవుట్ అవ్వాలి, అది బ్రేవిస్ అవుట్ అవ్వగానే తర్వాత శ్యామ్ కరణ్ ఇక మధ్యలో పార్ట్నర్షిప్ చాలా బాగుంది. ఒకవేళ పార్ట్నర్షిప్ అదే కొంచెం ఫర్దర్గా బిల్డప్ అయి ఉంటే ఈజీగా 210-215 వరకు టార్గెట్ వచ్చేది. ఇక్కడ శ్యామ్ కరణ్ కూడా సెంచరీ పక్కా కొట్టేవాడు నిన్న మ్యాచ్లో. ఇక కొట్టలేపోయిండు, అది వేరే మ్యాటర్ అనుకోండి. ఒకవేళ నిన్న శ్యామ్ కరణ్ అవుట్ అవ్వకపోయి ఉంటే చాలాకి బౌలింగ్ వచ్చేది కాదు. ఇక పక్కా శ్యామ్ కరణ్ సెంచరీ దాటేవాడు నిన్న. ఆయన అవుట్ అవ్వడము, అదే డేవిడ్ బ్రేవిస్ అవుట్ అవ్వడము, తర్వాత శ్యామ్ కరణ్ అవుట్ అవ్వడము, అప్పుడు చాహల్ అది నా మ్యాచ్లోకి రావడం జరిగింది. అదే మళ్ళీ బౌలింగ్కి రావడం జరిగింది. మళ్ళీ బౌలింగ్ రావడం, ధోని అవుట్ అవ్వడం, వెంటనే 3 వికెట్లు పడ్డాము. ప్లస్ ఇప్పటి వరకు చెన్నైలో ఎవ్వరు హ్యాట్రిక్ తీయలేదు. అంటే ఇప్పుడు చెన్నై బ్యాటింగ్ ఆడుతుంది కదా, ఆ బ్యాటింగ్ ఆడలో ఎవ్వరు హ్యాట్రిక్ తీయలేదు. నిన్న చాహల్ ఫస్ట్ టైం చెన్నై మీద హ్యాట్రిక్ తీసిండు. సెకండ్ హ్యాట్రిక్ కింద ఐపీఎల్ అండి చాహల్కి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నూర్ అహ్మద్ లేపుతాడని చెప్పి షాట్ లేపిండు, అవుట్ అయ్యిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నూర్ అహ్మద్. కానీ ఒకవేళ ఆ షాట్ని కొంచెం కంట్రోల్ చేసుకుని కొట్టుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 6 వచ్చేది. చాహల్కి సెకండ్ హ్యాట్రిక్ వచ్చేది కాదు. ప్లస్ స్కోర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ 19.2కి ఆల్అౌట్ అవడము. శివం దుబే తర్వాత 4 కొట్టిండు. శివం దుబే కొంచెం మ్యాచ్ని తీసుకొస్తాడేమో అనుకుంటే ఆయన వికెట్ పడ్డాము శివం దుబేది. ఒకవేళ శివం దుబే వికెట్ పడకపోయి ఉంటే ఆడ కూడా మనకి మ్యాచ్ అనేది టర్న్ అయిపోయేది. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 5 balls ఈజీగా శివం దుబే గట్టి కొడితే ఈజీగా ఒక 15-20 runs కొట్టేవాడు అనుకోండి. లాస్ట్ ఓవర్లో ఆ 20 runs కట్టేది ఉందనుకో పక్క మ్యాచ్ అనేది వినేది కాదు. ఎందుకంటే ఒక 2-3 balls డాట్ వచ్చినా కానీ మిగతా 3 balls వాళ్ళు 20 runs కొట్టేవాళ్ళు కాదు, అంత ఉండేది. మెయిన్ మ్యాచ్ టర్న్ అంటే శ్యామ్ కరణ్ అండి. ధోని అంటారు, ధోని వచ్చిండు ఒక 106 కొట్టిండు, 4 కొట్టిన అనుకోండి, అది వేరే మ్యాటర్. ఒక 4 ఒక 6 కొట్టిండు, 3 balls అది 4th ball అవుట్ అయ్యిండు. ధోని టర్నింగ్ పాయింట్ అంటారు. కానీ మ్యాక్స్ టర్నింగ్ పాయింట్ జడేజా తర్వాత శ్యామ్ కరణ్ అండి. ఒకవేళ శ్యామ్ కరణ్ కానీ అవుట్ అయ్యకపోయి ఉంటే పక్కా మ్యాచ్ అనేది నిన్న 210 ఎస్టిమేట్ చేసినారు వాళ్ళు. 210 కోసమే బ్యాటింగ్ లైనప్ అనేది సెట్ చేసుకున్నారు. జడేజాను ముందుకు పంపించడము, శ్యామ్ కరణ్ అబ్ద ఆర్డర్ తీసుకురావడము. బెస్ట్ ఫినిషర్ ధోని అండి. ధోని తర్వాత ఎవ్వరు ఫినిషర్స్ లేరు. అది కొంచెం మైనస్ పాయింట్ అయింది. ధోని అవుట్ అయిపోవడము, ప్లస్ ఇటు శ్యామ్ కరణ్ అవుట్ అయిపోవడం, జడేజా అవుట్ అయిపోవడం చాలా ఇంపాక్ట్ వచ్చింది. అట్లాగే బౌలర్స్ కూడా నిన్న అంతగా చూపించలేకపోయాడు. 190 కూడా జస్ట్ బెస్ట్ స్కోర్ అండి చపాక్ స్టేడియంలో. 190 కొట్టడం అంటే యావరేజ్ 180 కూడా చేజ్ చేయలేరు. దాంట్లో 190 కొట్టడము, దాన్ని చేజ్ చేసి 194 కొట్టడం అనేది వేరే మ్యాటర్ అంటే అది పంజాబ్ సూపర్ కింగ్స్. లాస్ట్ టైం వాష్అవుట్ అయిపోగానే అదొకటి మనసులో పెట్టుకుని ఈసారి కొట్టలేమో అనుకున్న దెబ్బకి మ్యాచ్ విన్ అయ్యి 2nd పొజిషన్కి వెళ్ళిపోయారు పాయింట్స్ టేబుల్లో. పక్క పంజాబ్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టు. ఇంకొక మ్యాచ్ విన్ అవ్వదా అండి చెప్పండి? పక్క ప్లే ఆఫ్కి వెళ్ళిపోయిన సైడ్ సార్. ఒకవేళ మొన్న మ్యాచ్ కూడా వాష్అవుట్ అవ్వకుంటే అది ఇంపాక్ట్ పడేదేమో. ఒకవేళ చాలామంది అనుకున్నారండి మొన్న మ్యాచ్ వాష్అవుట్ అయింది, ఇంపాక్ట్ అయిపోద్ది, ఈరోజు మ్యాచ్ గెలవేమో అనుకున్నారు. కానీ
ఓవర్కమ్ చేస్తారండి. దాన్ని పంజాబ్ సూపర్ కింగ్స్ ఓవర్కమ్ చేసి మ్యాచ్ విన్ అయ్యారండి చపక్ స్టేడియంలో. ఇంకొక మ్యాచ్ విన్ అయ్యారు, అదే ఇంకొకరు విన్ అయ్యారు చపక్ స్టేడియంలో మ్యాచ్. చపక్ స్టేడియం అంటే ఇప్పుడు ఎవ్వరికి భయం లేకుండా పోయిందండి. ప్రతి ఒక్కరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మన ఆర్సీబీ, సన్ రైజర్స్, పంజాబ్ అందరూ బల్ల బుద్ధి మరి చెప్పారు. పక్కా అప్పటి నుంచి చపక్ స్టేడియం కూడా భయపడరు ఎవరు. ఇక ఇటు మనకి రాజస్థాన్, మన పంజాబ్ సూపర్ కింగ్స్ చూసుకుంటే చాహల్కి హ్యాట్రిక్ రావడము, అప్పటి వరకు ఎక్స్పెన్సివ్ ఉన్న చాహల్ అదే ఓవర్లో 4 వికెట్స్ తీసుకోవడము, హ్యాట్రిక్ రావడము, అదొక కొంచెం మలుపాయం తిరిగింది. ఒకవేళ శ్యామ్ కరణ్ గ్రీస్లో ఉంటే పక్క శ్రేయస్ అయ్యారు చాహల్కి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే చాహల్ బౌలింగ్లో ఇతగా బాదుతాడు శ్యామ్ కరణ్ అని తెలిసి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. చాహల్ అవుట్ అయిపోవడము, అదే మన శ్యామ్ కరణ్ అవుట్ అయిపోవడము, చాహల్కి ఛాన్స్ ఇవ్వడము, అదే టైంలో ధోని రావడము, ధోని ఒక 4 ఒక 6 కొట్టి ధోని అవుట్ అవడము, తర్వాత వెంటనే 3 వికెట్లు పడడము, చాలా ఇంపాక్ట్ అయిపోయిందంటే చాహల్ బౌలింగ్. ఒకవేళ చాహల్ బౌలింగ్ కానీ కొంచెం స్లో డౌన్ అయి ఉంటే పక్క అక్కడ కూడా చెన్నై ఫినిషింగ్ ధోని కూడా ఇచ్చేవాడు పక్క. నాట్ ఏ బ్యాడ్ అండి, 3 balls 11 runs కొట్టడం కూడా నాట్ ఏ బ్యాడ్. అది కూడా మంచి స్కోరే ఆయన కొట్టినంత వరకు. తర్వాత బాల్ కూడా ట్రై చేయకపోయి ఉంటే బాగుండేది. తర్వాత బాల్ కూడా ట్రై చేయకపోయి ఉంటే బాగుండేది. ఒక రన్ తీసుకుని ఆపుకున్నా కానీ అయిపోయేది. ఇక ఆ టైంలో ఏం చేస్తామంటే స్కోర్ అనేది ముందుకు వెళ్ళాలి, 200 టార్గెట్ కావాలి, 210 ఉంటే పక్కా మ్యాచ్ అనుకునేది. ఇస్ చెన్నై అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండి. నేను లాస్ట్ టైమే వీడియో తమిళ కూడా అట్లాగే పెట్టాను, చెన్నై బి ఎలిమినేటెడ్ టు నైట్ అని చెప్పి అన్నట్టు పెట్టినాను. ఫైనల్లీ చెన్నై అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్ అండి. చూద్దాం నెక్స్ట్ సీజన్ చెన్నై ఎట్లా కంబ్యాక్ ఇస్తుందో. 2019 తర్వాత మళ్ళీ ఇదే సీజన్ అంటే చెన్నై ఫెయిల్ అవడము, ప్లే ఆఫ్ కూడా రాకపోవడము. చూద్దాం ఫర్దర్గా చెన్నై నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ సీజన్స్ నుంచి ఎట్లా తనంత తాను బిల్డప్ చేసుకుని ఎట్లా స్కోర్స్ అనేది ముందు తీసుకొస్తుందో మనం ఫర్దర్గా చూసుకుందాము. నిన్న ఫస్ట్ మనం స్కోర్స్ చూసుకుందామండి. షేక్ రషీద్ 12 balls 11 runs కొట్టడం, 1416 91.67 స్ట్రైక్ రేట్ అండి. ఆయుష్ మాత్రే 6 balls 7 runs కొట్టడము, 1406 116.67 స్ట్రైక్ రేట్ అండి. శ్యామ్ కరణ్ 47 balls 88 runs కొట్టడము, 9 fours 4 sixes 187.23 స్ట్రైక్ రేట్. రవీంద్ర జడేజా 12 balls 17 runs కొట్టడం, 4 fours 06 141.67 స్ట్రైక్ రేట్. డేవిడ్ బ్రెవిస్ 26 balls 32 runs కొట్టడం, 2 fours 16 123.08 స్ట్రైక్ రేట్. శుభం దుబే 6 balls 6 runs కొట్టడం, 14 100 స్ట్రైక్ రేట్ అండి. ధోని 4 balls 11 runs కొట్టడం, 14 16 275.00 స్ట్రైక్ రేట్. దీపక్ కూడా 2 balls 2 runs కొట్టడం, 100 స్ట్రైక్ రేట్. కంబోజ్ డక్అవుట్, నూర్ అహ్మద్ డక్అవుట్, ఖలీల్ అహ్మద్ డక్అవుట్, అదే డక్అవుట్ కాదు నాట్అవుట్ అనుకోండి. ఖలీల్ అహ్మద్ 0 స్కోరు. బౌలర్స్ 6 bowlersని యూజ్ చేసుకోవడం జరిగిందండి. పంజాబ్ హర్షదీప్ సింగ్ 3.2 overs 25 runs ఇవ్వడం, 2 wickets 7.50 ఎకనామీ. మైకో జాన్సన్ 4 overs 30 runs ఇవ్వడం, 2 wickets 7.50 ఎకనామీ. అస్మతుల్లా 4 overs 39 runs ఇవ్వడం, 1 wicket 9.80 ఎకనామీ. హస్ప్రీత్ బ్రాడ్ 2 overs 21 runs ఇవ్వడం, 1 wicket 10.50 ఎకనామీ. చాహల్ 3 overs 32 runs ఇవ్వడం, 4 wickets 10.70 ఎకనామీ. సూర్యాంశ్ షెడ్జే 3 overs 40 runs ఇవ్వడం, 13.30 ఎకనామీ. షెడ్జే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి నిన్న. ఇక పార్ట్నర్షిప్ చూసుకుంటే షేక్ రషీద్ ఆయుష్ మాత్రే మధ్యలో 17 balls 21 runs. శ్యామ్ కరణ్ ఆయుష్ మాత్రే మధ్యలో 2 balls 1 run. శ్యామ్ కరణ్ జడేజా మధ్య 16 balls 26 runs. శ్యామ్ కరణ్ బ్రేవిస్ మధ్యలో 50 balls 78 runs. శ్యామ్ కరణ్ శివం దుబే మధ్యలో 22 balls 46 runs. ధోని శివం దుబే మధ్యలో 4 balls 12 runs. హూడా శివం దుబే మధ్యలో 2 balls 2 runs. అంశుల్ కంబోజ్ శివం దుబే మధ్యలో 0 run 1 ball. నూర్ అహ్మద్ శివం దుబే మధ్యలో 1 ball 0. ఖలీల్ అహ్మద్ శివం దుబే మధ్యలో 2 balls 4 runs. ఇది మన చెన్నై నిన్న బ్యాటింగ్ లైనప్ ప్లస్ పంజాబ్ బౌలింగ్ లైనప్ అండి. ఇప్పుడు మన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చూసుకుందామండి. ప్రియాన్స్ ఆర్యా 15 balls 23 runs కొట్టడం అండి, 5 fours 06 153.33 స్ట్రైక్ రేట్ అండి. ప్రభు సిమ్రన్ సింగ్ 36 balls 54 runs కొట్టడం, 5 fours 3 sixes 150.30 స్ట్రైక్ రేట్. శ్రేయస్ అయ్యర్ 41 balls 72 runs కొట్టడం, 5 fours 4 sixes 175.61 స్ట్రైక్ రేట్. నేహల్ వదేరా 3 balls 5 runs కొట్టడం, 1406 166.67 స్ట్రైక్ రేట్. శశాంక్ సింగ్ 12 balls 23 runs కొట్టడం, 1 4 2 sixes 191.67 స్ట్రైక్ రేట్ అండి. జాష్ ఇంగ్లీష్ 6 balls 6 runs కొట్టడం, 1406 100 స్ట్రైక్ రేట్, నాట్అవుట్లో ఉన్నాడు. సూర్యాంశ్ షెడ్జే 3 balls 1 run కొట్టడం, 0406 33.33 స్ట్రైక్ రేట్. మైక్రో జాన్సన్ 2 balls 4 runs కొట్టడం, 1406 200 స్ట్రైక్ రేట్. చెన్నై చూసుకుంటే 6 bowlers యూజ్ చేసినట్టు. ఖలీల్ అహ్మద్ 3.4 overs 28 runs ఇవ్వడం, 2 wickets 7.60 ఎకనామీ.
Anshul Kamboj 2 overs 20 runs ఇవ్వడం 0 వికెట్ 10 ఎకనామీ. రవీంద్ర జడేజా 3 overs 32 runs ఇవ్వడం 1 వికెట్ 10.70 ఎకనామీ. నూర్ అహ్మద్ 4 overs 39 runs ఇవ్వడం 1 వికెట్ 9.80 ఎకనామీ అండి. శ్యామ్ కరణ్ 3 overs 27 runs ఇవ్వడం 0 వికెట్స్ 9.00 ఎకనామీ. పతిరానా 4 overs 45 runs ఇవ్వడం 2 వికెట్స్ 7.20 ఎకనామీ. పతిరానా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయినండి. పతిరానా కూడా పార్ట్నర్షిప్ చూసుకుంటే ప్రియాంశ్ ఆర్య ప్రభు సిమ్రన్ మధ్యలో 28 balls 44 runs అండి. శ్రేయస్ అయ్యర్ ప్రభు సిమ్రన్ మధ్యలో 50 balls 72 runs. శ్రేయస్ అయ్యర్ నేహల్ వదేరా మధ్యలో 9 balls 20 runs. శ్రేయస్ అయ్యర్ శశాంత్ సింగ్ మధ్యలో 18 balls 44 runs అండి. శ్రేయస్ అయ్యర్ జాస్ ఇంగ్లీష్ మధ్యలో 7 balls 8 runs. సూర్యాన్ షెడ్జే జాస్ ఇంగ్లీష్ మధ్యలో 4 balls 2 runs అండి. మ్యాక్రో జాన్సన్ జాస్ ఇంగ్లీష్ మధ్యలో 2 balls 4 runs అండి. నా పార్ట్నర్షిప్ ఇట్లా ఉంది. చెన్నై బ్యాటింగ్ లైనప్ ఇట్లా ఉందండి. ప్లస్ చెన్నై బౌలింగ్ లైనప్ ఇట్లా ఉంది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ఇట్లా ఉందండి. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే ఆడిండండి. లాస్ట్ వరకు ఉండడం కూడా మంచి పని అయింది. శ్రేయస్ అయ్యర్ కూడా బాగానే ఆడిండు, అంటే మొత్తం లాస్ట్ వరకు కాకుండా కానీ ఉన్నంతవరకు ఆడి మంచిగా స్కోర్ అనేది కొట్టడం జరిగింది. ఇక ఫర్దర్గా ఇలాగా మ్యాచ్ పంజాబ్ విన్ అయితే కప్పు కూడా కొట్టిద్దని చెప్పి పక్కా గ్యారెంటీ అండి. ఒక ఫర్దర్గా పంజాబ్ మ్యాచ్ ఇట్లా చాలామంది ఫామ్లో ఉన్నారండి. పంజాబ్ అటు ఆర్సీబీ చాలామంది కప్పు రావాలి అని చెప్పి చాలామంది ఈసారి కోరుకుంటున్నారు. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ ఇటు పంజాబ్ ఫ్యాన్స్ కప్పులు వాళ్ళకి రావాలని చూద్దాం. ఫర్దర్గా మ్యాచెస్ ఎట్లా జరుగుతాయి, ఎవరు కప్పు కొడతారో చూద్దామండి. ఇక ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ అన్ని మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టిన మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. ఈరోజు ఈవినింగ్ నేను హిట్ 3 మూవీ రివ్యూ అనేది అయిపోతానండి. ఈరోజు ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చూసి సపోర్ట్ చేస్తానని ఆశిస్తానండి. ఇక దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.